మతి విలాసవతి విలాసవతి ఇప్పుడు ఎవరైనా ఒకటే మీ అక్కయ్య కంటే నువ్వే అందంగా ఉన్నావురా కిరీట గారా ఎంత పని జరిగిందిరా బాబా కొంప పలిగిందిరా బాబా ఏమైందిరా ఇంకేం కావాలరా బాబా నీ పిల్ల ముండమోసిందిరా బాబా నిజంగా నా పిల్ల ముండమోసిందా ఒట్టు నీతోడు బాబా ముండమోసిందంట గారు భుజంగం చూపులు చూశారుగా అతనికి మన మీద అనుమానం కలిగింది అసలు రహస్యం బయట పడకముందే భుజంగాన్ని అంతం చేయాలి భుజంగానే ఉందండి క్షణాల్లో స్వర్గానికి పంపిస్తాం ముందు మహారాజును మొట్టపెట్టాలి ప్రజలకు మన మీద అనుమానం కలగకుండా ఈ పని జరగాలి ఉద్దేశం బాగానే ఉంది కానీ నెరవేరే ఉపాయం ముందుగా రాజకీయం రేపే మల్లవీరుల పోటీ ఆ పోటీలో గెలిచిన వీరునికి మహారాజు పూలమాల వేస్తాడు ఆ మాలతోనే మన పని జరగాలి దానితో మహారాజు సర్వం జగన్నాథం నా పితృదేవుడు ఎంతటి గంభీరమూర్తి ఎంతటి ప్రశాంతవదం చూస్తేనే భక్తిభావం పొంగిపోతుంది ఈ మహానుభావుడా తన సహధర్మచారిని సందేహించి సంకటాల పాలు చేసింది ఇందులో ఏదో ఇంద్రజాలం ఉంది ఐరావతం కందయ్యా ఆయా పేరుకు తగ్గట్టే ఉన్నాడయ్యా మనిషి ఆయా రోజుకి ఒక గొర్రె 10 కోళ్ళు 100 గుడ్లు తింటాడయ్యా ఇంకా నయ్యం మనుషుల్ని తింటారనటం లేదు అందుకు సంతోషిద్దాం ఆయా ప్రభు దేశ దేశాల్లోని మల్లవీరులను జయించారు ధ్వజ స్తంభాలను ఒక చేత్తోనే విరగదీశారు గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నారు ఈ దేశంలో వీరితో భీకరమైన మల్లుడు ఎవరైనా ఉంటే పోటీ పెట్టించండి లేదా వీరికి పాద పూజ చేసి విజయపత్ర గెలిపించండి ఎంత పొగరు మహామంత్రి మన ఆస్థాన మల్ల యోధులను పిలవండి మల్ల మాతంగ పర్వతయ్య
ఈ ఐరావతం గాడు కత్తిలో కట్టుకుపెట్టి మోసంతో అందరినీ చేయిస్తున్నాడు. పట్ట ఖడ్గ ప్రవీణ సింహబల అవమానం. ధీరులకు వీరులకు నిలయమైన ఈ అవంతిపుర సామ్రాజ్యానికి ఇది తీరని అవమానం. రండి, ధీరులు సాహసవంతులు అయిన యువకుల్లో ఎవరైనా సరే ముందుకు రండి. ఈ మల్లుణ్ణి ఓడించి మన రాజ్య ప్రతిష్టను కాపాడాలి. నందయ్య, మేం పోటీ చేస్తాం. వద్దు చిరంజీవి, మా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. వద్దు. నిండుమన్నారు, వీడిని నేను ఓడిస్తాను. వద్దు నాయన, నీకు ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ దొడుకుతనం పనికిరాదు. కొంచెం ఎవరూ లేరా? మహారాజా, మీ రాజ్యంలో మా ఐరావతాన్ని జయించే వీరుడు లేరే. కనుక మీ స్వహస్తాలతో మా ఐరావతాన్ని పాదపూజ చేసి విజయమాలని వీరుల కొట్టుకోలేదు. ఈ ఐరావతానికి యముడి చేతే పూలమాల వేయిస్తాను. ఆనాడు మమ్మల్ని కన్నెతీర్థం ఎదిరించిన వాడు వీడే. ఈనాడు ఈ మల్లు వీరం చేతిలో సర్వం జగన్నాథం.
నువ్వు తవ్వుకున్న గోతులో నువ్వే పడ్డావు. మీరే తెచ్చారు. నమస్కారం. చిరంజీవి, నీ అసమాన భుజబలంతో అవంతిపుర ప్రతిష్టను కాపాడావు నాయన. మహామంత్రి విజయమాలకు సిద్ధంగా ఉంది ప్రభు. సర్పం చార్వాక ఏమిటిది? ఏముంది ప్రభు, సంపెంగి వాసనకు సర్పం చేరింది. విరులున్న చోట సర్పాలు, సిరులున్న చోట దుర్మార్గులు చేరటం సహజమే మహారాజా. నిజం చెప్పావు నాయన. చిరంజీవి, నీ నామధేయం? పరదేశి. నీ తేజస్సు ఓజస్సు చూస్తూ ఉంటే మా మనసు ఉప్పొంగిపోతున్నది నాయన. నువ్వు వీరుడవే కాదు, మా ప్రాణదాత. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవు. ఈ క్షణం నుంచి నిన్ను మా అంగరక్షకుడిగా నియమిస్తున్నాం. మహాప్రసాద్. బావగారు, ఆదరం కలిగితే అమూల్యమైన కానుకలు ఇవ్వండి. కానీ ఆనూపాను తెలియని ఆగంతకునికి అంత బాధ్యత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వడం, నమ్మి అంతఃపురంలోకి ప్రవేశపెట్టడం అంత మంచిది కాదేమో అని. చార్వాక, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు బాగా తెలుసు. మా మీద ఈ అత్యాచారానికి తలపెట్టిన అయోగ్యుడెవడో త్వరలోనే తెలుస్తుంది. అనవసరంగా రంధ్రాన్వేషణ చేయక ఈ మహావీరునికి తగిన విడిది సత్కారాలు ఏర్పాటు చేయండి. చిత్తం. చిరంజీవి, విశ్రాంతి తీసుకున్నాయన. చిత్తమా